హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దంతులా. ఈరోజు మనం 9th క్లాస్ 11th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఎక్సర్సైజ్ 11.3 నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్. ఇక్కడ కోన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది, ఓకేనా. అయితే రేడియస్ 6 ఇచ్చి హైట్ 7 ఇచ్చి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. రేడియస్ 3.5, హైట్ 12 ఇచ్చి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాల్యూమ్కి ఫార్ములా 1/3 πr square h. సో 1/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఆర్ స్క్వేర్ కాబట్టి 6 ఇంటూ 6, హెచ్ వాల్యూ 7. 7 7 క్యాన్సిల్, 3 1s 3 2s. సో 22 ఇంటూ 12, 22 ఇంటూ 12, 12 2s 24, 12 2s 24 plus 2 26, 264 square centimeter. Next, second one, radius r equal to 3.5 centimeter, h equal to 12 centimeter. Same volume formula 1/3 pi r square h, that equal to 1/3 into pi value 22/7 r square కాబట్టి 3.5 into 3.5, h value 12. 3 1s 3 4s, 3.5 1s 3.5 2s, 2 1s 2 11s. So 11 into 3.5 38.5, 38.5 into 4, 38.5 into 4 ఏమొస్తుందంటే 154 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. చూడండి, 38.5 into 4, 4 5s 20, 4 8s 32 plus 2 34, 4 3s 12 plus 3 15. So 154 square centimeter. Next, second one, find the capacity in liters of a conical vessel అన్నాడు. ఇక్కడ రేడియస్ స్లాంట్ హైట్ ఇచ్చారు, అలాగే ఇక్కడ హైటు స్లాంట్ హైట్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఇది కూడా కోనుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే. సో ఫస్ట్ వన్, రేడియస్ ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్, స్లాంట్ హైట్ ఎల్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్. సో ఇక్కడ హెచ్ వాల్యూ తెలియదు మనకి. హెచ్ వాల్యూ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, square root of 25 square minus 7 square, square root of 625 minus 49, square root of 576, that equal to 24 centimeter. సో ఇప్పుడు కెపాసిటీ అన్నా వాల్యూమ్ అన్నా ఒకటే. సో v ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో 1/3 ఇంటూ పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 7. సో ఆర్ స్క్వేర్ అంటే 7 ఇంటూ 7, హెచ్ వాల్యూ 24. 7 7 క్యాన్సిల్, 3 1s 3 8s. సో ఇవన్నీ కూడా మనం మల్టిప్లై చేస్తే 1232 క్యూబిక్ సెంటీమీటర్ వస్తుంది. సో మనకి 1 క్యూబిక్ సెంటీమీటర్ వచ్చేసి 1/1000 లీటర్. సో 1 క్యూబిక్ సెంటీమీటర్ ఈక్వల్ టు 1/1000 లీటర్. సో 1 లీటర్ 1000 క్యూబిక్ సెంటీమీటర్ కాబట్టి దీన్ని ఎలా రాస్తాం? 1.232 లీటర్స్ అని చెప్పి రాస్తాం. సో ఇది ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయిపోయింది. ఇక సెకండ్ కండిషన్ చూద్దాం. సెకండ్ కండిషన్లో హైట్ ఇచ్చారు 12 సెంటీమీటర్స్, స్లాంట్ హైట్ ఎల్ ఇచ్చారు 13 సెంటీమీటర్. మనకు ఆర్ తెలియదు. ఆర్కి కూడా ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. సో 169 మైనస్ 144. సో రూట్ ఆఫ్ 25. రూట్ 25 అంటే 5 వస్తుంది. సో 5 సెంటీమీటర్స్ అనమాట. సో ఇక్కడ కూడా వాల్యూమ్ అంటే కోన్ కాబట్టి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో 1/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఆర్ స్క్వేర్ కాబట్టి 5 ఇంటూ 5, హెచ్ వాల్యూ 12. 3 1s 3 4s. సో ఇవన్నీ కూడా మనం మల్టిప్లై చేసినట్లయితే
314.28 క్యూబిక్ సెంటీమీటర్ వస్తుంది. బట్ దీన్ని లీటర్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 0.31428 లీటర్స్ అవుతుంది. ఓకే, ఎందుకు అలా అవుతుంది? ఇందానే చెప్పాం 1 క్యూబిక్ సెంటీమీటర్ వచ్చేసి 1/1000 లీటర్స్ కాబట్టి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ద హైట్ ఆఫ్ ఏ కోన్ ఈజ్ 15 సెంటీమీటర్ ఇఫ్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ 1570 స్క్వేర్ సెంటీమీటర్. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది బేస్ అన్నారు. ఇక్కడ పై వాల్యూ 3.14 తీసుకోమన్నారు. సో ఇక్కడ చూడండి, పై వాల్యూ 3.14 తీసుకోమన్నారు. కోన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. హైట్ వచ్చేసి 15 సెంటీమీటర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ ఇచ్చాడు. వచ్చేసి 1570 క్యూబిక్ సెంటీమీటర్. సో 1/3 పై r²h = 1570. సో 1/3 ఇంటూ పై వాల్యూ 3.14 ఇంటూ r² ఇంటూ h వాల్యూ 15 = 1570. 3 1s 3 5s. సో 3.14 ఇంటూ 5 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 15.7 వస్తుంది. 15.7 ఇంటూ r² = 1570. సో r² = 1570 by 15.7, that equal to 100. That implies r = √100. √100 అంటే ఎంత వస్తుందమ్మా మనకి? 10 వస్తుంది. ఓకే, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయముందు ఏంటి? రేడియస్ ఆఫ్ ది కోన్ కదా. దేర్ ఫోర్ రేడియస్ ఆఫ్ ది బేస్ అంటే రేడియస్ = 10 సెంటీమీటర్. నెక్స్ట్ వన్. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ 9 సెంటీమీటర్. అలాగే తర్వాత హైట్ 9, వాల్యూమ్ వచ్చేసి 48 పై క్యూబిక్ సెంటీమీటర్ అని ఇచ్చారు. అయితే డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు ఇది కోన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమేమి ఇచ్చారు? హైట్ వచ్చేసి 9 సెంటీమీటర్ ఇచ్చారు. అలాగే వాల్యూమ్ వచ్చేసి 48 పై అని ఇచ్చారు. వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? 1/3 పై r²h = 48 పై. ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 1/3 r²h వాల్యూ 9 అమ్మ = 48. 3 1s 3 3s 3 1s 3 16s. సో r² = 16. దట్ ఇంప్లైస్ r = √16. √16 అంటే 4. సో 4 సెంటీమీటర్స్ వస్తుంది. బట్ ఇక్కడ ఏం అడిగారు? డయామీటర్ అడిగారు. డయామీటర్ = 2 ఇంటూ r. సో 2 ఇంటూ 4, 2 4s వచ్చేసి 8 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ వన్. ఏ కొనికల్ పిట్ ఆఫ్ టాప్ డయామీటర్ 3.5 మీటర్ ఈజ్ 12 మీటర్ డీప్. వాట్ ఈజ్ ఇట్స్ కెపాసిటీ ఇన్ కిలో లీటర్స్ అన్నారు. సో చూడండి, ఇక్కడ మనకి కోన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. డయామీటర్ ఇచ్చారు 3.5 మీటర్ అని. అంటే ఇప్పుడు రేడియస్ ఏమవుతుంది? 3.5 అంటే 7/2. సో రేడియస్ అందులో ఆఫ్ అయింది కాబట్టి 7/4 మీటర్స్ అవుతుంది. సో ఇక హైట్ ఇచ్చారు 12 మీటర్ అని. హైట్ వచ్చేసి 12 మీటర్. వాల్యూమ్కు ఫార్ములా 1/3 పై r²h. కెపాసిటీ అన్న వాల్యూమ్ అన్న ఒకటే. సో v = 1/3 పై వాల్యూ 22/7, r వాల్యూ 7/4 కాబట్టి r² అంటే 7/4 ఇంటూ 7/4 ఇంటూ h వచ్చేసి 12 అవుతుంది. 7 7 క్యాన్సిల్. 4 1s 4 3s 3 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 2 2s 2 11s. సో v = 77/2 వస్తుంది. 77/2 అంటే v వాల్యూ 38.5 క్యూబిక్ మీటర్స్ అవుతుంది. సో క్యూబిక్ మీటర్. అయితే కెపాసిటీ అనేది కిలో లీటర్స్లో అడిగారు.
1 క్యూబిక్ మీటర్ వచ్చేసి 1000 లీటర్స్ అనమాట. అంటే ఏంటి, 1 కిలో లీటర్ అనమాట, 1 కిలో లీటర్. సో దేర్ ఫోర్ కెపాసిటీ ఈక్వల్ టు 38.5 KL అంటే కిలో లీటర్, 38.5 కిలో లీటర్స్ అనమాట. నెక్స్ట్ వన్, ద వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ 9856 క్యూబిక్ సెంటీమీటర్. If the diameter of the base is 28 centimeter, find first one height of the cone, second one slant height of the cone, third one curved surface area of the cone. సో ఈ ప్రాబ్లంలో వాల్యూమ్ ఇచ్చారు, అలాగే డయామీటర్ ఇచ్చారు. ఇది కూడా కోన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ డయామీటర్ డి వచ్చేసి 28 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో దట్ ఇంప్లైస్ రేడియస్ ఈక్వల్ టు హాఫ్ ఉంటుంది డయామీటర్లో. సో 14 సెంటీమీటర్స్ వస్తుంది. అలాగే వాల్యూమ్ ఇచ్చారు, వాల్యూమ్ వచ్చేసి 9856 క్యూబిక్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఫార్ములా 1/3 పై r²h ఈక్వల్ టు 9856. సో 1/3 ఇంటూ పై అంటే 22/7. సో r వాల్యూ 14. సో 14 ఇంటూ 14 ఇంటూ h ఈక్వల్ టు 9856. 7 1s 7 2s. సో దట్ ఇంప్లైస్ h ఈక్వల్ టు 9856 ఇంటూ 3/22 ఇంటూ 2 ఇంటూ 14. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే హెచ్ వాల్యూ వచ్చేసి 48 సెంటీమీటర్స్ వస్తుంది. ఎలా అంటే 14 1s 14 7s తర్వాత 5లో పోదు కాబట్టి 0, 14 4s అమ్మ 704. తర్వాత 2 1s 2 352s. సో నెక్స్ట్ 22 11 2s చేద్దాం, 11 3s 11 2s. నెక్స్ట్ 2 1s 2 16, 16 ఇంటూ 3 48. సో ఈ విధంగా హైట్ వచ్చేసి 48 సెంటీమీటర్స్ వస్తుంది. తర్వాత స్లాంట్ హైట్ కనుక్కోమన్నారు. స్లాంట్ హైట్ అంటే ఫస్ట్ వన్ ఏం కనుక్కోమన్నారు, హైట్ ఆఫ్ ది కోన్ కనుక్కోమన్నారు. ఫస్ట్ వన్ వచ్చేసింది, హైట్ ఆఫ్ ది కోన్ వచ్చింది. సెకండ్ వన్ ఏం అడిగారు, స్లాంట్ హైట్ అడిగారు. స్లాంట్ హైట్ ఫార్ములా ఏంటి, √r² + h². సో √r² అంటే 48², సారీ r వాల్యూ ఇక్కడ 14 అమ్మా. సో r వాల్యూ 14. సో 14² ప్లస్ h అంటే 48² సో 48² వాల్యూ వచ్చేసి 2304. అలాగే 14² వాల్యూ 196. సో సమ్ చేస్తే 2500 వస్తుంది. √2500 వచ్చేసి 50 సెంటీమీటర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమడిగారు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ అన్నారు. థర్డ్ వన్ వచ్చేసి CSA ఆఫ్ ఏ కోన్, CSA ఆఫ్ ఏ కోన్. చూడండి, CSA ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి, πRL. పై వాల్యూ 22/7, r వాల్యూ 14, l వాల్యూ 50. 7 1s 7 2s. 250s వచ్చేసి 100, 22 ఇంటూ 100 2200 సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్ అనమాట. చూడండి, 7th ప్రాబ్లం, ఏ రైట్ ట్రయాంగిల్ ABC with sides 5 cm, 12 cm, 13 cm is revolved about the side 12 cm. Find the volume of the solid so obtained అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఈ 12 సెంటీమీటర్స్ తోటి అది రివాల్వ్ అవుతూ ఉందంట. అయితే ఇక్కడ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ రైట్ ట్రయాంగిల్ ABC, ఏ రైట్ ట్రయాంగిల్ ABC with sides 5 cm, 12 cm and 13 cm is revolved.
is revolved. Okay, about the side 12 centimeter. ఇది given information as it is రాసామమ్మా. నెక్స్ట్ it will of right circular cone. It will of right circular cone. It will of right circular cone. సో వాల్యూమ్ ఫార్ములా తెలుసు మనకి. వాల్యూమ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో వి ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఇంటూ ఆర్ వాల్యూ. ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని అది తిరుగుతూ ఉంది అనేది మనం ఇక్కడ చూడాలి. హైట్ వచ్చేసి ఇక్కడ ఇందులో క్లియర్గా తెలుసు మనకి. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఆర్ వాల్యూ వచ్చేసి 5 సెంటీమీటర్, హైట్ వచ్చేసి 12 సెంటీమీటర్. సో ఆర్ వచ్చేసి 5 కాబట్టి 5 ఇంటూ 5 హెచ్ 12. సో 3 1s 3 4s 5 5s 25, 25 4s వచ్చేసి 100. సో 100 పై క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. వాల్యూమ్ వచ్చేసి 100 పై క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఇన్ ద క్వశ్చన్ 7 above is revolved about the side 5 centimeter. 7th క్వశ్చన్లో ఇక్కడ 12 ఉంది, కాకపోతే 5 సెంటీమీటర్స్ తోటి రివాల్వ్ అవుతుందంట. అంటే ఇక్కడ ఏమైంది 12 అవుతుంది, ఇక్కడ 13 సెంటీమీటర్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం అడిగారు చూడండి, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ సో అబ్టైన్డ్. అయితే దీనికి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్స్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ ది 7 and 8th క్వశ్చన్స్ అన్నాడు. 7th క్వశ్చన్లో వాల్యూమ్ ఎంత వచ్చింది, అలాగే ఈ క్వశ్చన్లో వాల్యూమ్ ఎంత, వాటి రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, ఇక్కడ ప్రాబ్లంలో ఆర్ వాల్యూ 12 సెంటీమీటర్స్, అలాగే హెచ్ వాల్యూ వచ్చేసి 5 సెంటీమీటర్. వాల్యూమ్ అంటే వి ఈక్వల్ టు 1/3, ఇది V2గా తీసుకోండి. వి ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఆల్రెడీ మనం 7th ప్రాబ్లంలో వాల్యూమ్ చూసాం. V1 వచ్చేసి 100 పై వచ్చింది. ఇక్కడ V2 వచ్చేసి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. చూడండి 1/3 ఇంటూ పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 12 ఇంటూ 12. హెచ్ వాల్యూ వచ్చేసి 5. 3 1s 3 4s 4 5s 20, 20 12s వచ్చేసి 240 పై వచ్చింది. సో ఇక్కడ మనం V1:V2 ఫైండ్ అవుట్ చేయాలి. V1:V2 అంటే ఏమైందంటే 7th ప్రాబ్లంలో వాల్యూమ్కి అలాగే 8th ప్రాబ్లంలో వాల్యూమ్ అంటే ఏమైంది 100 పై ఇస్టు 240 పై క్యాన్సిల్. నెక్స్ట్ 100 ఇస్టు 240 0 0 క్యాన్సిల్. 2 5s 2 12s. సో 5:12 అనమాట. 5:12 అంటే వాల్యూమ్స్ ఏమైనా 5:12 వచ్చినాయి అనమాట. నెక్స్ట్ వన్, ఏ హీప్ ఆఫ్ wheat is in the form of a cone whose diameter is 10.5 meter and height is 3 meter. Find its volume. The heap is to be covered by canvas to protect it from rain. Find the area of the canvas required అన్నారు. చూడండి ఈ ప్రాబ్లంలో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అలాగే ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏమి ఇచ్చారు మనకి, డయామీటర్ ఇచ్చారు. ఓకే, కోన్కు సంబంధించి డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ వచ్చేసి 10.5 మీటర్. దట్ ఇంప్లైస్ రేడియస్ ఈక్వల్ టు 10.5/2. 10.5/2 అవుతుంది రేడియస్, అంటే 5.25 మీటర్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ హైట్ ఇచ్చారు చూడండి. హైట్ వచ్చేసి 3 మీటర్స్. హైట్ ఈజ్ 3 మీటర్స్. హెచ్ ఈక్వల్ టు 3 మీటర్స్. వాల్యూమ్ ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో వి ఈక్వల్ టు 1/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 5.25. సో 5.25 ఇంటూ 5.25 ఇంటూ హెచ్ వాల్యూ 3. 3 క్యాన్సిల్ అయిపోతాయి. ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఓకే, రిమైనింగ్ అన్నీ మల్టిప్లై చేసి 7th డివిజన్ చేస్తే మనకి 86.625 క్యూబిక్ మీటర్స్ వస్తుంది. సో ఫస్ట్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక సెకండ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు,
కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తెలియాలంటే ఎల్ వాల్యూ తెలియాలి. ఎల్కి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో ఆర్ వాల్యూ 5.25 హోల్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి హెచ్ స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ అవుతుంది. సో 5.25 హోల్ స్క్వేర్, 5.25 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుందంటే 27.5625 వస్తుంది. అలాగే ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. ఈ రెండింటిని యాడ్ చేస్తే 26 ప్లస్ 9 వచ్చేసి 36. సో 36.5625. దీనికి స్క్వేర్ రూట్ చేసినట్లయితే అప్రాక్సిమేట్గా 6.04 మీటర్స్ వస్తుంది. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు సిఎస్ఏ, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πRL. పై అంటే 22/7, ఆర్ వచ్చేసి 5.25, ఎల్ వచ్చేసి 6.04. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే 99.66 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.